ఇదంతా తన ఊహే అయింటుందని నేను అపార్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు తను చెప్పిన కథని వింటుంటే నమ్మదగినదిగా ఉంది కదా? అవును. ఎక్కడెక్కడో జరిగిన సంఘటనల్ని, ఎక్కడెక్కడో ఉన్న కథాపాత్రల్ని తన ఊహల్లో చాలా చక్కగా చిత్రీకరించుకుంది. మీ కవుల భాషలో చెప్పాలి అంటే ఊహ అయినా అద్భుతమైన కవితలా ఉంది. కానీ గౌరీ చెప్పిన కథలో ఆధారాలతో పాటు నిజాలు కూడా దాగి ఉన్నాయి. గౌరీ అమ్మను కూడా మా అన్నయ్య బలవంతంగా చేర్చి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పుట్టిన వాళ్ళు కవలలు. గౌరీతో పాటు అవలక్షణాలతో పుట్టిన ఆమె చెల్లెలు. మా అన్నయ్య చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా గౌరిని మా అమ్మే పెంచింది. ఆ అవలక్షణాలతో పుట్టిన పిల్లను వదిలేసి రమ్మని మా అన్నయ్య నాకే అప్పగించాడు. నేనీ దీవులు వదిలేసి వెళ్ళిపోయాను. తను చనిపోయి ఆత్మగా మారి తన రక్త సంబంధీకుల కోసం ఇక్కడే తిరుగుతోంది. గౌరీ ఇప్పుడున్న ఈ స్థితికి కారణం తన తల్లి గర్భంలో తనతో పాటే ఉన్న తన సహోదరి మీద ఉన్న పొసెసివ్నెస్ కారణం కావచ్చు. లేదా తన తల్లికి జరిగిన అన్యాయానికి పగ పెంచుకునుండొచ్చు. ఇందులో ఏదో ఒకటి తను ఇలా విచిత్రంగా నడుచుకోవటానికి కారణం అయ్యుండొచ్చు. బాల్యం నుండే గౌరి నిద్రలో తనలో తానే మాట్లాడుకోవటం, అర్ధరాత్రి లేచి అరవటం తనకున్న అలవాటు. అప్పుడే తను ఎవరికీ అర్థమయ్యేది కాదు. షీ వాజ్ ఆల్వేజ్ స్ట్రేంజ్ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్. మాధవ్ దగ్గర నుంచి ఒక్క ఫోను రాలేదు. వారానికి ఒకసారైనా చేస్తాడు కదా, ఎందుకు చేయలేదంటారు? పనిలో బిజీగా ఉండుంటాడు గౌరీ. ఇప్పుడు వాడి గురించి ఎందుకులే. 2-3 సార్లు తనపై ఏవో చెడు కలలొచ్చాయి. నాకెందుకో చాలా భయంగా ఉందండి. మీకు కూడా తెలుసు కదా, తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. వాడేమన్నా నిన్ను కట్టుకున్నావాడా ప్రతిరోజు నీకు ఫోన్ చేసి మాట్లాడడానికి? వాడి గురించి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? మాధవ్ పేరెత్తితేనే మీకు అంత కోపం వస్తుందేంటి? మీకింకా మా ఇద్దరి మీద కోపం పోయినట్టు. చాలు, ఆపు. ఇంత అనుమానం ఉన్నవాడితో కాపురం చేసినట్టే రేపొద్దున పుట్టే బిడ్డలు కూడా అతనికే పుట్టిందంటారేమో. మీ మగజాతంతా ఇంతే.